ఆల్రెడీ ఫ్యాక్టరీలో జరుగుతున్న ఇష్యూని ఈ రవి ఇంకా పెద్ద చేశాడంట. ఏం చేశాడు? వర్కర్స్తో కూల్గా డీల్ చేయకుండా అథారిటీ చూపించి రూడ్గా మాట్లాడాడట. దాంతో మాట పెరిగి చివరికి రవి ఒక వర్కర్ని కొట్టాడంట. ఓ మై గాడ్, వర్కర్ మీద చేసుకోవడం ఏంటా బాయ్? ఫూలిష్నెస్ కాకపోతే ఇప్పుడు చాలా పెద్ద గొడవ అవుతుంది. ఆల్రెడీ వర్కర్స్ అంతా స్ట్రైక్ చేసి ఫ్యాక్టరీ దగ్గర నానా గొడవ జరుగుతోంది. నేనేదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఛ, టెన్షన్ అవ్వకు అబ్బాయి. అసలు రవికి ఆ ఫ్యాక్టరీ బాధ్యతలు ఇవ్వడమే తప్పు. ఇదంతా శంకర్ గారు చేసిన పొరపాటు. అఫ్ కోర్స్ ఆయన మీ నాన్నగారే కావచ్చు, కానీ ఆర్యవర్ధన్ గా ఆయన వేరు, శంకర్ గా వేరు. అంత ఇంటెలిజెన్స్ తో కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేరు. కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చిందంటే మీ నాన్నగారికి బ్యాడ్ నేమ్ వచ్చినట్టే కదా. సో ఇక మీదట అయినా ఆ కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలు నీ కంట్రోల్లో ఉండేలా చూసుకో. నేను ఇప్పుడు ఏం ఆలోచించలేను మాయా, ముందు ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నేను కూడా వస్తాను అబ్బాయి. సరే పద. ఏంటండి ఇది? మీ అన్నయ్య ప్రవర్తన మాకేం అర్థం కావట్లేదు. అవును, ఫ్యాక్టరీకి సంబంధించి అంతిష్య జరుగుతుంటే అసలేం పట్టనట్లు కామ్గా కూర్చొని చెస్ ఆడుకుంటున్నారేంటి? అన్నయ్య కామ్గా ఉన్నాడు అంటే ఏదో ప్లాన్ చేస్తున్నాడని అర్థం. ప్రశాంతంగా ఆడుకుంటుంటే మీరేంటి ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు? అదే మీరు మొన్న అరెస్ట్ అవ్వగానే చెక్క ఎంత క్విక్ గా ప్లాన్ చేసి మిమ్మల్ని సింగిల్ డేలో విడిపించేశారు. ఇప్పుడు కూడా అంతే యాక్టివ్గా అంతే క్విక్గా ప్లాన్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు కదా. ఇలా కామ్గా ఉండేలా. అంతేలే, ఎంతైనా మీరు సొంత తమ్ముళ్ళు. వర్ధన్ ఫ్యామిలీ కూడా ఆయనదే అని ఆయనకి తెలియదు కదా. మా అన్నయ్య ఫ్యామిలీ ఏంటి? అంటే అక్కయ్య అబ్బాయి శంకర్ గారిని తమ ఓన్ ఫ్యామిలీలో ఫీల్ అవుతారు కదా, అందుకే అలా అంది కదా శ్రావణి. అవునవును, వాళ్ళంత ఓన్ చేసుకున్నప్పుడు మీ అన్నయ్య కూడా ఓన్గా ఫీల్ అవ్వాలి కదా అని అంటున్నాను. మా అన్నయ్య నీకేది పట్టించుకున్నట్లు కనిపిస్తున్నాడు కదా. మా అన్నయ్య ఎత్తులకు పై ఎత్తులు వేసే పనిలో ఉన్నాడని మాకు అనిపిస్తుంది. అవతలి వైపు ఎంత సైన్యమన్నా ఉండొచ్చు, కానీ ఆట ఒక్క సైనికుడితోనే మొదలవుతుంది. ఆ మొదటి అడుగే గెలుపుకి దారి తీస్తుంది. ఏ పావుని ఎటు కదిపితే ఆ ఆట ఎటు మారుతుందో మా అన్నయ్యకి బాగా తెలుసు. వర్ధన్ కుటుంబాన్ని కాపాడడానికి ఆయనే సైన్యం అవుతాడు, ఆయనే బలగం అవుతాడు. ఎత్తులకు పై ఎత్తులు వేసి వాళ్ళ కుట్రలకి చెక్ పెడతాడు. Yes, wait and watch. పెళ్ళాం రికమెండేషన్ తో వచ్చి నేను పెద్ద మగాడిని ఎండి అని ఫోజులిస్తున్నావు దీన్ని నీ మొహారం ముష్టిగా విసిరేశారంతే. రేపటి నుంచి ఫ్యాక్టరీ బాధ్యతల్ని ఎండి పొజిషన్లో రవి చూసుకుంటాడు. రవి ఫ్యాక్టరీ రెస్పాన్సిబిలిటీస్ ని ఎలా డీల్ చేస్తాడో ఏమో అని టెన్షన్ గా ఉంది. తనని తను ప్రూవ్ చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. అఖి, ఏమైందమ్మా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఫ్యాక్టరీలో రవి వర్కర్స్ మీద చేయి చేసుకున్నాడంట. ఇలాంటిదేదో జరుగుతుందని నేను భయపడుతూనే ఉన్నానమ్మా. వెళ్లే ముందు రవికి క్లియర్గా చెప్పాను కూడా, అయినా సరే వినలేదు. నేను కూడా రవితో పాటు వెళ్లాల్సింది. తప్పు చేశానమ్మా. ఇప్పుడు అబ్బాయి ఫ్యాక్టరీకే బయలుదేరాడు.
అసలే రవికి అభయ్కి పడదు. ఇప్పుడు అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏంటోనని చాలా భయంగా ఉంది. నువ్వు వెంటనే రవికి కాల్ చేసి అభయ్ కోపంలో ఒక మాట అన్నా కూడా కాస్త కామ్గా ఉండమని చెప్పు ప్లీజ్. వర్కర్స్ ముందు మనం గొడవ పడితే వర్ధన్ ఫ్యామిలీకే చెడ్డ పేరు. వర్కర్స్కి మేనేజ్మెంట్ మీద ఉండే నమ్మకం, గౌరవం అన్నీ పోతాయి. నేను ఇప్పుడే రవికి కాల్ చేస్తాను. హా, చెప్పు. ఏంటి రవి నువ్వు చేసిన పని? నీకు ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడే వర్కర్స్తో కేర్ఫుల్గా డీల్ చేయమని చెప్పాను కదా. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? హే, అసలేంటి నీ ప్రాబ్లం? నువ్వు చెప్పినట్టు చేయడానికి నేనేం నీ సర్వెంట్ని కాదు. ఐ ఆమ్ యువర్ హస్బెండ్ అండ్ ఎండి ఆఫ్ దిస్ ఫ్యాక్టరీ. ఆ పొజిషన్లో ఉన్నావు కాబట్టి వర్కర్స్తో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయాలి, కానీ వాళ్లతో గొడవ పట్టుకొని మరీ స్ట్రైక్ జరిగేలా చేస్తావా? ఇదే నన్ను చేస్తున్న మేనేజ్మెంట్. అక్కి, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఇన్సల్ట్ నీకు కాదు రవి, వర్ధన్ ఫ్యామిలీకి. ఇలాంటిదేదో జరుగుతుందనే ఫ్రెండ్ హెల్ప్ తీసుకోమని చెప్పాను. అందుకు కూడా నువ్వు నో చెప్పావు. ఇప్పుడు అన్నయ్య ఫ్యాక్టరీకి వస్తున్నాడు. అట్లీస్ట్ అన్నయ్యతో అయినా గొడవ పడకు ప్లీజ్. నేను ఇక్కడికి నువ్వు చెప్పినట్లు జెండే చెప్పినట్లు వినడానికి రాలేదు. అయినా వర్కర్స్ని బ్రతిమాలి పని చేయించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్పే క్లాసులు వినాల్సిన అవసరం అస్సలు లేదు. మీ అన్నయ్య వచ్చినా కూడా నేను కేర్ చేయను. హలో రవి, రవి హలో.